హాయ్ హలో వెల్కమ్ టు ఎస్విజెడి కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి. తయారీ విధానం సింపుల్గానే ఉంటుంది. ఉసిరికాయలన్నీ ఇలా ముందుగా నీటితో శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ మీద వేసుకొని బాగా తుడుచుకోవాలి, తడి లేకుండా. ఎందుకంటే తడి ఉంటే నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తడి లేకుండా బాగా శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి కళాయి ఒకటి తీసుకొని మెంతుల్ని, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి క్వాంటిటీ తక్కువే ఉంటుంది కాబట్టి మిక్సీ జార్ ఏం అవసరం లేదండి. ఇందులో ఫ్రై చేసుకున్నవి కాబట్టి ఊరికనే పౌడర్ అయిపోతుంది. చూడండి, ఇలా నేను చేస్తున్నట్టుగా చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పౌడర్ అయిపోయింది. ఆ తర్వాత వెల్లుల్లి కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. తర్వాత నిల్వ ఉంచే పచ్చళ్ళకి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుందండి. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇవి ఉసిరికాయలు 500 గ్రాముల ఉసిరికాయలండి. ఈ ఆయిల్లో లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇలా వేయించి పక్కన ఉన్నాక అదే ఆయిల్లో ఒక స్పూను జీలకర్ర, కరివేపాకు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి, ఇది తాలింపు కోసం అండి. ఇది బాగా చల్లారనివ్వాలి ఉసిరికాయల్లో, అప్పుడే కలపకూడదు. అలాగే కొంచెమంతా ఇంగు పౌడర్ని కూడా. కారం కలుపుకుందాము. ఇది 150 గ్రామ్స్ కారము, 50 గ్రామ్స్ సాల్ట్. ఇవి యాడ్ చేసిన తర్వాత పొట్టు ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు, దంచి పెట్టుకున్న మెంతులు, ఆవపొడి, ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇది బాగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూడండి, తర్వాత ఉసిరికాయ పచ్చడి రెడీ అయినట్టే. మెంతిపొడి, ఆవపొడి ఎక్కువ కలపొద్దండి, దానివల్ల కలర్ చేంజ్ అవుతుంది. పచ్చడి నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. నచ్చితే లైక్ చేయండి. అన్ని ఛానళ్ళ లాగానే మా ఈ ఎస్విజెడి కిచెన్ని కూడా, స్మాల్ కిచెన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.